ఒకటేనండి విషయం, మన దినమంతా ఏదైతే ఆలోచిస్తామో రాత్రి గడియల్లో మన శరీరంలో ఉన్న అవయవాలు అవే మనకి తిరిగి బోధిస్తాయి, అంతరింద్రియములు బోధ చేస్తాయి. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఆలోచన దావీదు ఎలా తీసుకుంటున్నాడు ఏ విషయంలోనైనా అంటే, దేవా దినమంతా రేపు యుద్ధానికి వెళ్ళాలనుకుంటున్నాను, దేవా మీరు సహాయం చేయండి, ఏ మూల నుంచి యుద్ధానికి వెళ్ళాలి తండ్రి, సైన్యాన్ని ఎక్కడెక్కడ సమకూర్చాలి తండ్రి, వాళ్ళ మీద మాకు విజయాన్ని ఇస్తావా, అపజయాన్ని ఇస్తావా. దినమంతా ఇదే ప్రార్థన, దినమంతా ఇదే ఆలోచన. ఇదిగో మోషేకు తోడుగా ఉన్న దేవా, యెహోషువకు తోడుగా ఉన్న దేవా, నాకు తోడుగా ఉండు దేవా అని ఆ ధర్మశాస్త్రాలంతా ధ్యానించటం, ఆ రాత్రి చక్కగా ఎవరిని ప్రార్థన చేసుకుని పడుకోవటం, వెంటనే శరీరం అదే ఆలోచనలతో పడుకున్నాడు కనుక దేవుడు ఆయనకి అవసరమైన ఆలోచనలన్నీ వాక్యము ద్వారా, ఆలోచనల ద్వారా దావీదుకు దేవుడు అందించాడు. నువ్వు భక్తుడు అయితే, నువ్వు భక్తురాలు అయితే దేవుడు నీకు కూడా సమస్తాన్ని ఇలా అందిస్తాడు. చాలా మంది ఇలా ఆలోచించే వాళ్ళు ఉండరు, ఆధారపడే వాళ్ళు ఉండరు. సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు, నువ్వు ఏమన్నా ఇక్కడ ఏది పుడితే అది చెప్పేయటం, ఇక్కడ నోట్లోంచి ఏది వస్తే అది మాట్లాడేయటం తప్ప, నాకు ఆలోచనకర్త యెహోవా, ఆయనతో ఆలోచించి చెప్తానండి అంటారండి ఎవరైనా. తమ్ముడు నువ్వు పని చేస్తావంటే నేను దేవుడితో ఆలోచించి చెప్తానన్నా అంటారు ఎవరైనా. నేను చేయను, నేను రాను. ఇది భక్తి లేదు, పాడు లేదు, నీకు అసలు ఏమి తెలియదు అంటాను. నేను ఆలోచిస్తానండి, ప్రార్థన చేస్తానండి, దేవుడితో మాట్లాడతానండి. ఎవరు ఆధారపడతారండి ఇలా? దేవుడి పైన ఆనుకుని దేవుడు చేయమంటే చేస్తానండి, దేవుడు వెళ్ళమంటే వెళ్తానండి, దేవుడు చేయమంటే చేస్తానండి, నా ఆలోచనకర్త యెహోవాయేనండి. ఎవరు ఆధారపడే వాళ్ళు ఇలా ఈరోజు దేవుడి మీద? ఒకటేనండి విషయం, నీకు బైబిల్ బాగా తెలిస్తేనండి వాక్య సంబంధమైన ఆలోచనలు దేవుడు బైబిల్లో నుంచి నీకు ఇస్తూ ఉంటాడు. అందుకే దేవుడు దివారాత్రాలు బైబిల్ ధ్యానించమనేది.